హై వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఎంఎస్ ఎక్సెల్లో ఈ వీడియోలో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం రిపీటెడ్గా సేల్ చేసే కస్టమర్స్ ఉంటారు కదండి, ఆ కస్టమర్స్కి ఇచ్చే సేల్స్ ఇన్వాయిస్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేటట్టుగా క్రియేట్ చేయొచ్చు. అర్థం కాలేదా? ఒకసారి చూడండి. ఇక్కడ వీళ్ళందరూ నా కస్టమర్స్ అండి. రిపీటెడ్గా సేల్ చేసే ఈ కస్టమర్స్ వాళ్ళ పర్టికులర్ నేమ్స్ ఉన్నాయి. ఆదిత్య లిమిటెడ్, నవీన్ కుమారు, అలానే సంజయ్ అండ్ కో, రాజు అండ్ సన్స్. వీళ్ళ కంపెనీ నేమ్ని బేస్ చేసుకొని ఆ కంపెనీ కోడ్ ఆదిత్య లిమిటెడ్ ఏఎల్ అండ్ 1001 అని ఒక ఇన్వాయిస్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయింది. ఓకేనా? అలానే నవీన్ కుమారు ఎన్కే అని, సంజయ్ అండ్ కో ఎస్జే అని, రాజు అండ్ సన్స్ ఆర్ఎస్ అని, అలా ఒక ఆర్డర్లో ఇన్వాయిస్ నెంబర్స్ కూడా క్రియేట్ చేసాం. ఇది ఎలా క్రియేట్ చేసాం, దీనికి ఎలాంటి ఫార్ములా యూజ్ చేసాం, ఎలాంటి డిఫరెంట్ ఆప్షన్స్ యూజ్ చేసాం అనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు ఇక్కడ ఎలాంటి ఇన్వాయిస్ నెంబర్ లేదండి. ఆటోమేటిక్గా ఒక ఫార్ములా అప్లై చేసాము. ప్రతి కస్టమర్కి ఆటోమేటిక్గా ఇన్వాయిస్ నెంబర్ అనేది క్రియేట్ అయిపోయింది. మీ కంపెనీలో రిపీటెడ్గా వచ్చే సేల్స్ పర్సన్స్ ఉంటారండి. ఆ కస్టమర్ నేమ్ కావచ్చు, ఆ కంపెనీ నేమ్ కావచ్చు, వాటిని ముందుగానే స్టోర్ చేసి పెట్టుకున్నానండి. కస్టమర్ నేమ్స్, వాళ్ళకి సంబంధించిన కస్టమర్, ఆ కంపెనీ కోడ్, ఈ విధంగా. ఓకేనా? ఇలా ముందుగానే సమ్ టేబుల్ ఫార్మేట్లో క్రియేట్ చేసి పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు వీలుకప్ అనే ఫార్ములా యూజ్ చేసి డైరెక్ట్గా ఇన్వాయిస్ నెంబర్ అనేది జనరేట్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం ఏంటి, ఇక్కడ ఇచ్చే కస్టమర్ నేమ్స్ అండ్ ఇక్కడ మెన్షన్ చేసిన ఈ టేబుల్ ఫార్మేట్లో ఉన్న డేటాని బేస్ చేసుకొని ఏదైతే మ్యాచ్ అయిందో ఆ కంపెనీ కోడ్ అండ్ ఇన్వాయిస్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ముందుగానే ఏం చేస్తానంటే, ఫార్ములాలో నేను ఏం చేస్తానంటే ప్రతిసారి ఈ టేబుల్ డేటాని సెలక్షన్ చేస్తాను. సెలక్షన్ చేయండి, సెలక్షన్ చేయొచ్చు, లేదా ఈ టోటల్ టేబుల్ ఫార్మేట్కి ముందుగానే ఒక నేమ్ అనేది డిఫైన్ చేయండి, అలా అయినా చేయొచ్చు. ఓకేనా? మనకి ఫార్ములా ట్యాబ్లో డిఫైన్ నేమ్, లేదా డైరెక్ట్గా సెలక్షన్ చేసి నేమ్ బాక్స్లో క్లిక్ చేసి ఈ టేబుల్ ఫార్మేట్కి నేమ్ ఏమి ఇస్తున్నాను అంటే కస్టమర్స్, ఎంటర్ కొట్టాను. ఇదిగోండి, ఇప్పుడు ఈ టేబుల్ ఫార్మేట్ కస్టమర్ అనే నేమ్తో డిఫైన్ చేసాం. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా నేను వీలుకప్ ఫార్ములా యూజ్ చేస్తున్నాను. ఎలా యూజ్ చేస్తున్నానో చూడండి. అలానే మీకు ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ అనేది జనరేట్ అవ్వాలి కాబట్టి ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ ఫార్ములా వాడుతున్నాను. = VLOOKUP, ట్యాప్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా తీసేసుకునేది. ఓకే, ఇప్పుడు ఈ నేమ్ని బేస్ చేసుకొని మనకి ఇన్వాయిస్ నెంబర్ జనరేట్ అవ్వాలి కాబట్టి ఈ నేమ్ అనేది ఏ సెల్లో ఉంది, F3, ఈ సెల్ రేంజ్ని సెలక్షన్ చేయండి, కామా అండ్ ఈ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఓకేనా? చూడండి, ఈ టేబుల్ మొత్తం సెలక్షన్ చేస్తే కస్టమర్స్ అనే ఆటోమేటిక్గా తీసుకుంది, ఎందుకంటే మనం ముందుగానే డిఫైన్ చేసాం కదా. డిఫైన్ చేయకపోతే ఆ సెల్ రేంజ్ని తీసుకునేది. ఓకేనా? కామా అండ్ ఈ పర్టికులర్ టేబుల్లో మనకి చూడండి సెకండ్ కాలంలో ఉన్న ఈ కోడ్ అనేది రావాలి కాబట్టి ఇది ఏ కాలంలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది కాబట్టి 2. సెలెక్ట్ చేసిన టేబుల్ ప్రకారంగా సెకండ్ కాలంలో ఉంది. ఒకవేళ టేబుల్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉందండి అనుకుందాం, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది, ఇది 4th కాలంలో ఉంది అనుకోవద్దు. ఇక్కడ కోడ్ ఉందనుకోండి, సెలెక్ట్ చేసిన దాంట్లో సెకండ్ కాలంలో ఉంది కాబట్టి 2 అని మెన్షన్ చేయాలి. ఓకేనా? ఇదిగో చూడండి, నేను మళ్ళీ ఫార్ములాని ఎడిట్ చేశాను. ఓకే, ఇలా 2 అని మెన్షన్ చేసి కామా అండ్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఫాల్స్. ట్రూ ఇచ్చారనుకోండి, అటు ఇటుగా మ్యాచ్ అయినా తీసేసుకునేది. ఓకేనా? ఇప్పుడు ఎంటర్ కొట్టండి. ఇక్కడ చూడండి, ఆదిత్య లిమిటెడ్కి ఈ పర్టికులర్ టేబుల్లో ఏ కోడ్ అయితే ఉందో ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ దగ్గర డబుల్ క్లిక్ చేయండి. ప్రతి దానికి ఇక్కడ కస్టమర్ నేమ్, కంపెనీ నేమ్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా ఆ కోడ్ వచ్చింది. ఓకే వ్యూయర్స్, కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఓన్లీ ఇక్కడ కంపెనీ నేమ్, కస్టమర్ నేమ్కి తగ్గట్టుగా ఆ కంపెనీ కోడ్ మాత్రమే జనరేట్ అయిందండి. మరి ఈ కంపెనీ కోడ్తో పాటు మనకి ఇన్వాయిస్ నెంబర్ కూడా జనరేట్ అవ్వాలి కదా, ఒక ఆర్డర్లో రావాలి. ఓకేనా? ఇక్కడ శాంపుల్గా మనం ఏంటి, ఈ AA1000
కంపెనీ కోడ్తో పాటు ఇలా నెంబర్ కూడా వచ్చింది. ఈ నెంబర్ కూడా మనకు ఒక ఆర్డర్లో రావాలి. మరి దీనికి మనం ఏంటంటే డైరెక్ట్గా VLOOKUP ఫార్ములా యూజ్ చేసాం, ఓన్లీ కంపెనీ కోడ్ వచ్చింది. దీంతో పాటు ఇన్వాయిస్ నెంబర్ కూడా జనరేట్ అవ్వాలి కాబట్టి ఈ ఫార్ములాలోనే మళ్ళీ మనము అడిషనల్గా ఇంకో ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకి మెయిన్ ఫార్ములా ఇదే కాబట్టి స్టార్టింగ్ సెల్లో యూజ్ చేసాం కాబట్టి దీన్నే ఎడిట్ చేద్దాం, ఈ ఫార్ములానే ఎడిట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఈ VLOOKUP ఫార్ములా క్లోజ్ చేసాం కదా, ఇక్కడ ఈ ఫాల్స్ క్లోజ్ బ్రేసెస్. దీని తర్వాత ఫార్ములా అనేది ఎలా అప్లై చేద్దామంటే అండ్ మిడ్ అండ్ ఆ పర్టికులర్ మనకేంటి ఆ కంపెనీ కోడ్కి అడిషనల్గా ఇన్వాయిస్ నెంబర్ కూడా జనరేట్ అవ్వాలి. సో నేను మిడ్ అనే ఫార్ములా యూజ్ చేస్తున్నాను, ఓపెన్ బ్రేసెస్. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ శాంపుల్గా ఇన్వాయిస్ నెంబర్ చూడండి, ఫస్ట్ 2 కోడ్స్ ఉన్నాయి, AA ఇది కంపెనీ కోడ్ వచ్చేసింది. దీని తర్వాత టోటల్గా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అంటే ఇక్కడ వాల్యూ ఇన్వాయిస్ నెంబర్ అనేది టోటల్గా 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ ఫార్ములా సింటాక్స్ చూడండి, ఇప్పుడు శాంపుల్గా మీరు జనరేట్ చేసిన ఈ ఇన్వాయిస్ నెంబర్ ఉంది కదండి, ఈ సెల్ని సెలెక్షన్ చేయండి, ఈ రేంజ్ తీసుకోవాలి. ఓకేనా, దీని ప్రకారంగానే ఒక ఆర్డర్లో వచ్చేస్తుంది. కామా అండ్ స్టార్టింగ్ నెంబర్, ఈ పర్టికులర్గా మీరు దీని రెఫరెన్స్గా తీసుకున్నారు కదండి, ఇందులో మనకి నెంబర్ అనేది ఎక్కడి నుంచి జనరేట్ అవ్వాలి, ఆ క్యారెక్టర్ అనేది ఎన్నో కాలంలో ఉంది, ఆ స్టార్టింగ్ నెంబర్ ఎంత 3rd నెంబర్ అంతే కదండి, 3rd క్యారెక్టర్ నుంచి బిగిన్ అయింది కాబట్టి 3, కామా అండ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, టోటల్గా ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి 4 క్యారెక్టర్స్ ఉన్నాయి, అంటే టోటల్గా మనకి 1000 4 వాల్యూస్ ఉన్నాయి 4, ఈ విధంగా. అదే మీరు ఇన్వాయిస్ నెంబర్ ఇంకా ఎక్కువగా ఇవ్వాలి అని అనుకుంటే ఇక్కడ శాంపుల్గా ఇచ్చిన తర్వాత అక్కడ కౌంట్ చేసుకోండి, మీరేంటంటే ఎన్నో క్యారెక్టర్ నుంచి బిగిన్ అయింది, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఏందనేది దానికి తగ్గట్టుగా ఇక్కడ మీరేంటి వాల్యూస్ అనేది ఇవ్వాలి. ఓకేనా, ఇలా ఇచ్చేసి క్లోజ్ అండ్ ఆ ఇన్వాయిస్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతూ రావాలి, 1001 1002. ఇక్కడ ఇచ్చిన శాంపుల్ ఇన్వాయిస్కి తగ్గట్టుగా యాడ్ అవుతూ 11 యాడ్ అవుతూ రావాలి కాబట్టి నేను ఇక్కడ +1 ఇలా ఇచ్చేసి ఎంటర్ కొట్టండి, అర్థమైనట్టే కదా. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ని డబుల్ క్లిక్ చేయడమో డ్రాగ్ చేయడమో చేయండి, ఆటోమేటిక్గా కంపెనీ కోడ్తో పాటు మనకి ఇన్వాయిస్ నెంబర్ కూడా ఒక ఆర్డర్లో వచ్చేసింది. లేదండి నాకు ఇక్కడ ఇంత లెంత్ అవసరం లేదు, ఇన్వాయిస్ నెంబర్ అనేది నాకు 100 అంతవరకే చాలు అనుకుంటే ఇక్కడ మీరేంటి ఇదిగోండి 100 డిలీట్ చేశారు, అప్పుడు దీని ప్రకారంగా ఇక్కడ ఆర్డర్లో వచ్చేసింది. ఓకేనా, ఇలా చూసుకోవచ్చు. కానీ అప్పుడు ఏం చేయాలి, ఈ ఫార్ములాలో కరెక్ట్గా వచ్చినా సరే ఇక్కడ మిడ్ అనే ఫార్ములాలో ఓకే 3rd నెంబర్ నుంచి 3rd క్యారెక్టర్ నుంచి బిగిన్ అయింది 3rd. ఓకే, టోటల్గా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 తీసేసి 3 క్లోజ్ చేయండి, మళ్ళీ ఇక్కడ ఎంటర్ కొట్టండి. ఓకే, ఫిల్ హ్యాండిల్ డబుల్ క్లిక్ చేయండి, ఈ విధంగా చేయొచ్చు. ఓకేనా, అండ్ ఇక్కడ మెయిన్ మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి అంటే ఇక్కడ మనం ముందుగానే యాడ్ చేసిన కస్టమర్ కంపెనీ నేమ్స్ దానికి సంబంధించిన కోడ్స్, కస్టమర్ నేమ్ ఎలా అయితే ఇచ్చామో ఇక్కడ తీసుకున్న లిస్ట్ ప్రకారంగా సేమ్ ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి, ఇక్కడ ఒకలాగా ఉండకూడదు. అలానే ఇన్వాయిస్ నెంబర్లో మీరు ఇక్కడ శాంపుల్గా AA ఇచ్చారు, కంపెనీ కోడ్ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, అలానే ఇక్కడ 2 క్యారెక్టర్స్. ఓకే, కానీ ఇక్కడ ఏంటి ప్రతి కంపెనీకి 2 క్యారెక్టర్సే ఉండేటట్టు చూసుకోవాలి, ఒకదానికి 3 క్యారెక్టర్స్ ఒకదానికి 4 క్యారెక్టర్స్ అలా ఉండకూడదు. ఓకేనండి, ప్రతి కంపెనీకి కోడ్ అనేది 2 క్యారెక్టర్స్ మాత్రం ఉండాలి, ఎందుకంటే మీరు ప్రతి కంపెనీకి ఆటోమేటిక్గా ఇన్వాయిస్ జనరేట్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు ప్రతి కంపెనీ కోడ్ అనేది 2 క్యారెక్టర్సా 3 క్యారెక్టర్సా ఈక్వల్గా ఉండాలి. ఓకేనా, అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్గా ఉన్న ఇన్వాయిస్ నెంబర్ అనేది ఫార్ములా ఎక్కడైతే అప్లై చేస్తున్నారో దాని టాప్లోనే ఆ ఇన్వాయిస్ నెంబర్ అనేది ఉండాలి. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా VLOOKUP అనే ఫార్ములా ద్వారా మనం ఏంటంటే రిపీటెడ్గా ఇచ్చే కస్టమర్స్కి ఆ కస్టమర్ నేమ్ని బట్టి లేదా కంపెనీ నేమ్ని బట్టి ఆ కంపెనీ కోడ్ ఇన్వాయిస్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ చేయొచ్చు. ఓకే వ్యూయర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే, అలానే యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.